హలో అండి, అందరికీ నమస్తే. లాస్ట్ ఇయర్ 2024 జూన్లో జరిగిన టెట్ సంబంధించి సైకాలజీ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ డిఎస్సి రిలీజ్కి ముందు టెట్ ఉంటుందా లేదా అన్నది మనకి ఇంకా తెలియలేదు. నాకు తెలిసి మళ్ళీ టెట్ ఉంటుందని అనుకుంటున్నాను. సో ఈ బిట్స్ డిఎస్సి వాళ్ళకి, టెట్ వాళ్ళకి అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సైకాలజీ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన ఫస్ట్ బిట్ వచ్చేసరికి వికాస సూత్రాల ప్రకారం క్రింది వాణిలో సరికానిది అని అడుగుతున్నారు. అంటే 3 కరెక్ట్, 1 రాంగ్ అనమాట. దానిని మనం చూడాలి. ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్స్ వచ్చేసరికి వికాసాన్ని ప్రాకృతీకరించగలం. వికాసంలో అన్ని దశలలో ఒకే రకంగా ఉంటుంది. వికాసంలో వైముక్తిక భేదాలు ఉంటాయి. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2, వికాసంలో అన్ని దశలలో ఒకే రకంగా ఉంటుంది అని సెకండ్ ఆప్షన్ ఇచ్చారు. ఇది రాంగ్ అండి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి ఉత్తర బాల్య దశ, యవనారంభ, పూర్వ వయోజన, ఉత్తర కౌమార. స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు వచ్చేది యవ్వనారంభ దశలో. దీనికి ఉత్తర కౌమార దశ అని కొంతమంది పడతారు. స్త్రీ పురుషుల గౌణ లైంగిక లక్షణాలు అంటే యవ్వనారంభ దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి స్క్రాఫ్ ఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి పియాజే, కోల్బర్గ్, వైగాడ్స్కీ, నోమ్ చామ్స్కీ. స్క్రాఫ్ ఫోల్డింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఆధారము అన్నమాట. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు స్లాబ్ వేయడానికి కర్రలని ఆధారంగా చేసుకొని స్లాబ్ వేస్తారు కదా, అలాగనమాట. ఈ పదాన్ని ఉపయోగించిన వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3, వైగాడ్స్కీ అనే ఆయన ఈ పదాన్ని ఉపయోగించారు. బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మొదటి సోపానం. ఈ బండూరా అంటే ఏంటంటే మనస్తత్వ శాస్త్రంలో బండూరా అంటే కెనడా అమెరికన్ మనస్తత్వ శాస్త్రవేత్త అయిన ఆల్బర్ట్ బండూరా, అంటే ఈయన పేరు మీదుగా రాసుకున్నాడు అనమాట. దీన్ని సామాజిక అభ్యసన సిద్ధాంతాన్ని ఈయన ప్రతిపాదించారు. సో దీని మీనింగ్ ఏంటంటే ఆలోచన పరిశోధనలు అని అర్థం. ఓకేనా. అనుకరణ అభ్యసనలో మొదటి సోపానం అంటే ఇవన్నీ ఒక సోపానంగా ఈ సిద్ధాంతంలో ఉన్నాయి. మన ఆప్షన్స్ చూస్తే ధారణ, అవధానం, నిష్పాదన, పునర్బలనం. సో ఆన్సర్ వచ్చేసరికి అవధానం అన్నమాట. ఈ సిద్ధాంతం మొత్తం కనుక నేర్చుకుంటే మీరు ఆన్సర్ వచ్చేసరికి ఈజీగా పెట్టవచ్చు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి కింది వాణిలో కౌమార దశ లక్షణం అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి ఉద్వేగ అస్థిరత లేకపోవడం, సంఖ్యాభావన ఏర్పడటం, న్యాయకారాధన, ప్రజ్ఞా వికాసం మందకోటిగా జరగటం. ఈ కౌమార దశ లక్షణాలు కనుక చూస్తే అందులో ఒక వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడు అనేది క్వశ్చను. సో ఆప్షన్స్ వస్తే ఉద్వేగ అస్థిరత్వత అంటే లేకపోవటం అంటే స్థిరంగా ఉండకపోవటం అనమాట. సంఖ్యాభావన ఏర్పడటం ఉంది. ప్రజ్ఞా వికాసం మందకోటిగా జరుగుతుంది అంటే డౌట్గా ఉంటారనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి నాయకారాధన, ఆప్షన్ నెంబర్ 3. పెళ్ళి అనే అంశమును గూర్చి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్లి పందిరి, బంధువులు మొదలగునవి గుర్తుకు రావటం. ఆప్షన్స్ వచ్చేసరికి సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, నిర్దేశిత ఆలోచన, సంసర్గ ఆలోచన. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4, సంసర్గ ఆలోచన. పీటర్ శాండిఫర్డ్ ప్రకారం మూర్తిత్వాన్ని నిర్ధారించే బౌద్ధిక సామర్థ్యం అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి స్మృతి, ఆలోచన, ప్రజ్ఞ, సృజనాత్మకత. మూర్తిత్వాన్ని నిర్ధారించే బౌద్ధిక సామర్థ్యం వచ్చేసరికి ప్రజ్ఞ అంటే వేరే వాళ్ళని క్వశ్చన్ చేయడం అన్నమాట.
సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. సరళ సైకిల్ తొక్కటంలో మంచి అనుభవం ఉంది. ఆమె మోటార్ సైకిల్ నడపటంలో ఈ అనుభవం ఉపయోగపడింది. దీనికి కారణం ఆప్షన్స్ వచ్చేసరికి ధనాత్మక బదిలీ, రుణాత్మక బదిలీ, శూన్య బదిలీ, ద్విపార్శ్వ బదిలీ. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 ధనాత్మక బదిలీ. ఎందుకంటే సరళ సైకిల్ తొక్కటం అనేది మోటార్ సైకిల్ నడపటానికి ఉపయోగపడింది. అంటే అనుభవం అంటే ప్లస్ అనమాట. అంటే ఒక పని చేయటం వల్ల ఇంకొక పని జరగటం, దీనికి వచ్చేసరికి ధనాత్మక బదిలీ అంట. నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష ఆప్షన్స్ వచ్చేసరికి ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష, బాటియా ప్రశ్న మాపని, వెస్లర్ పిల్లల ప్రశ్న మాపని, వెస్లర్ వయోజనుల ప్రశ్న మాపని. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి బాటియా ప్రశ్న మాపిని. అంటే నిరక్షరాస్యులకు బాటియా ప్రశ్న మాపిని పెడతారనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. చికిత్సా పద్ధతి అని ఈ పద్ధతికి మరో పేరు. సో ఆప్షన్స్ వచ్చేసరికి వ్యక్తి అధ్యయన పద్ధతి, ప్రయోగ పద్ధతి, పరిచ్ఛేదన ఉపగమనం, అనుధైర్య ఉపగమం. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 వ్యక్తి అధ్యయన పద్ధతి. చికిత్స మనం ఎవరికన్నా చేయాలి అంటే ఫస్ట్ మనకి ఎవరు కావాలంటే ఒక వ్యక్తి కావాలి. సో ఈ కింద ఆప్షన్స్ కాదు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఆప్షన్స్ వచ్చేసరికి సహజీకరణ, గ్రహించటం, ప్రతిస్పందించటం, మూల్యాంకనం. సో మనం సైకాలజీ చేసేటప్పుడు కొన్ని బిట్స్కి అన్నీ మనకి పాజిటివ్గానే అనిపిస్తాయి, కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 సహజీకరణ. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి 3 సంవత్సరాల వయసులోపు పిల్లలలో ఏర్పడే భావన. ఆప్షన్స్ వచ్చేసరికి రంగు భావన, స్థల భావన, ఆకార భావన, సమయ భావన. ఇక్కడ ఈ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 ఆకార భావన. నీడను చూసి దయ్యమని భావించుట. ఆప్షన్స్ వచ్చేసరికి భ్రమ, హైపోమానియా, విభ్రమ, పెరినాయియా. సో నీడను చూసి దయ్యమని భావించడం ఒక భ్రమ. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మెండల్ సూత్రాలను ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తుంచుకోవటం అనేది ఈ రకమైన శృతి. ఆప్షన్స్ వచ్చేసరికి దీర్ఘకాలిక స్మృతి, తాత్మిక స్మృతి, క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. సూత్రాలను ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తుంచుకోవటం వచ్చేసరికి క్రియాత్మక స్మృతి. అంటే ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి నియత క్రమశిక్షణ సిద్ధాంతం, సమరూప మూలకాల సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్స్ సిద్ధాంతం, సామాన్యీకరణ సిద్ధాంతం. అభ్యసన బదలాయింపు సిద్ధాంతం వచ్చేసరికి ట్రాన్స్పోజిషన్స్ సిద్ధాంతం. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సాంఘిక అభ్యసన సిద్ధాంతమునకు వర్తించనిది. అంటే నెగిటివ్ అడుగుతున్నారు క్వశ్చన్స్. 3 వర్తిస్తాయి, 1 వర్తించదు. అవేంటో చూద్దాము. ఆప్షన్స్ వచ్చేసరికి అనుకరణ ద్వారా అభ్యసనం, పరిశీలన ద్వారా అభ్యసనం, అనుభవపూర్వక అభ్యసనం, నమూనా అభ్యసనం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి అనుభవపూర్వక అభ్యసనం అనమాట. సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి మిగతా 3 ఆప్షన్లు కరెక్టే, 1 రాంగ్. అదేంటంటే అనుభవపూర్వక సిద్ధాంతం అనేది వర్తించదు దీనికి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి అభ్యసనంకు సంబంధించి సరైన నిర్వచనం అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి అభ్యసనం స్థిరమైనది, అభ్యసనం గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది, అభ్యసనంలో వైముక్తిక భేదాలు ఉండవు, అభ్యసనం తాత్కాలిక మార్పు అని ఇచ్చారు ఆప్షన్స్.
సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి అభ్యసనం గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఎందుకంటే మనం ఏది చదువుతున్నా సరే దానికి గమ్యం ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఒక్కసారి ఆలోచించే పెట్టవచ్చు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది అభ్యసనంలో కనబడే తప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఆరోహణ, అవరోహణ, లక్షానిక, ఎస్ రకము. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 అవరోహణ. అభ్యసనంలో ప్రయత్నాల సంఖ్య పెరుగుతుంది, అంటే ఎక్కువసార్లు ప్రయత్నిస్తూ ఉంటాము. అందులో ఎక్కువసార్లు ప్రయత్నించడంలో తప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా తగ్గుతుంది. సో మనకి ఎక్కువసార్లు చదవటం వల్ల డౌట్లు ముందే మనం క్లారిఫై చేసుకుంటాం కాబట్టి తక్కువ డౌట్లు వస్తాయి. అది వక్రరేఖ అని అడుగుతున్నారు. సో దానికి సంబంధించి అవరోహణ అంటే ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పినవారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి మెక్లీ ల్యాండ్, మైకేవర్, జెర్సిల్డ్, క్రో అండ్ క్రో. ఇక్కడ వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి జెర్సిల్డ్ అనే ఆయన వచ్చేసరికి శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పింది జెర్సిల్డ్. అంటే ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. దండనను తప్పించుకోవటం కోసం నేర్చుకోవటం అనేది ఆప్షన్స్ వచ్చేసరికి సాధన ప్రేరణ, సృజనాత్మక ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ. దండనను తప్పించుకోవటం కోసం నేర్చుకోవటం అనేది బహిర్గత ప్రేరణ. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి టర్నల్ సిండ్రోమ్ అనేది ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి పరిసర కారకం, చలన కారకం, భౌతిక కారకం, జన్యుపరమైన కారకం. టర్నల్ సిండ్రోమ్ అనేది జన్యుపరమైన కారకం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మీనింగ్ ఆఫ్ ద ఫైల్ ఫార్మాట్ టీఎక్స్టీ ఫైల్ ఫార్మాట్ అర్థం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి ప్లేస్ టెస్ట్ ఫైల్, టెస్ట్ మ్యాప్ ఫైల్, టెస్ట్ ఎక్స్ఎంఎల్ ఫైల్, టెస్ట్ ఎక్స్ఎంఎల్ ఫైల్. ఈ బిట్లో ఏ ఆప్షన్ పెట్టినా సరే మార్క్స్ ఇచ్చారు. ఎందుకంటే టెస్ట్ ఫైల్ వచ్చేసరికి ఇది టెస్ట్ డాక్యుమెంట్ ఫైల్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి సో ఈ బిట్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఆన్సర్ 1 మార్క్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి NEP 2020 ప్రకారం విద్యా స్థాయిలు అని అడిగారు. సో ఈ బిట్ చాలాసార్లు రిపీట్ అయింది. ఈ బిట్ ఒక్కసారి బండ గుర్తు పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసరికి 5, 3, 4, 3 ఇలా ఇచ్చారు కదా. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. 5 + 3 + 3 + 4 53, 34 అని గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి నవంబర్ 14, నవంబర్ 20, నవంబర్ 9, నవంబర్ 11 అన్నమాట. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి నవంబర్ 20 అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం వచ్చేసరికి నవంబర్ 20. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి RTE 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షన్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ సెక్షన్ వచ్చేసరికి సెక్షన్ 03 అనమాట. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 గుర్తుపెట్టుకోండి. ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షన్ 03. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి హైపోగ్లైసిమియా ఈ వైకల్యమునకు దారి తీస్తుంది. ఆప్షన్స్ వచ్చేసరికి అభ్యసన వైకల్యం, మానసిక వైకల్యం, శ్రవణ వైకల్యం, చలనాత్మక వైకల్యం. హైపోగ్లైసిమియా అనేసరికి మనం మానసిక, శ్రవణ, చలనాత్మక
చలనాత్మక వైకల్యం అనుకొని మనం అటే వైపు వెళ్ళిపోతాం. అది కాదు. ఆన్సర్ వచ్చేసరికి అభ్యసన వైకల్యం. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం. రవి శారీరక వయస్సు 10 సంవత్సరాలు, మానసిక వయస్సు 12 సంవత్సరాలు అయినా రవి ఐక్యూ ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి 100, 120, 140, 160. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2, 120. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి MOOC ద్వారా అని అడుగుతున్నారు. దీనికి వచ్చేసరికి అసలుకి MOOC అంటే ఏంటో తెలియాలి మీకు. ఇదేంటంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అనమాట. బహిరంగ ఆన్లైన్ కోర్సు. ఈ క్వశ్చను ఇదే ఆప్షన్స్ చూద్దాము. ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు. ఆన్లైన్లో ఉచితంగా కోర్సు అందుబాటులో ఉంటాయి. సో ఆప్షన్స్ వచ్చేసరికి 1 మాత్రమే, 2 మాత్రమే, 1, 2 అవాస్తవం, 1 మరియు 2 కూడా వాస్తవం. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు. ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉంటుందన్నమాట. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి TARL అబ్రివేషన్ అడుగుతున్నారు. సో T క్యాపిటల్ ఇచ్చారు, పక్కన స్మాల్ a ఇచ్చారు. ఏ అంటే ఇక్కడ ఎక్కడైనా అబ్రివేషన్లో స్మాల్ లెటర్స్ ఇస్తే ఎట్ కానీ, ఇన్ కానీ, ఆన్ కానీ ఏదైతే అదనమాట. సో ఇక్కడ TARL అంటే టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ దీని అబ్రివేషన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. లాస్ట్ బిట్ వచ్చేసరికి ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి బ్రూనర్, వైగాట్స్కీ, థార్న్డైక్, పియాజే. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త వచ్చేసరికి బ్రూనర్, గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ మీ. సో DSE వరకు వచ్చేసరికి అన్ని సబ్జెక్టులకు సంబంధించి నేను చేయాలనుకుంటున్నాను. నాకు మీ సపోర్ట్ కావాలి. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.